మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. చూసావా అదెంత పని చేసిందో. ఆస్తి కోసం ఆత్మహత్య ప్రయత్నం చేసిందంట. నా మీద అంత నమ్మకం లేకుండా పోయిందా? నా మీద అంత కోపం వచ్చిందా? నేను మాట ఇచ్చానంటే చచ్చిన వెనక్కి తగ్గనని తెలిసి అలా ఎలా చేస్తుంది? దాని ఆస్తి దానికి ఇవ్వనన్నానా? నాకు మాత్రం అది సంతోషంగా ఉండాలని లేదా? అది ఎంత నా మీద అపనమ్మకం పెట్టుకోకపోతే ఎంత పని చేస్తుంది? ఖచ్చితంగా అది నన్ను దొంగనే అనుకుంటుంది. ఖచ్చితంగా నేను దాన్ని మోసం చేశానని అనుకుంటుంది. ఆ ఊహ నేను భరించలేకపోతున్నానన్నా. ఆలోచన కూడా శిశిరకి రానివ్వకూడదు. అయినా వచ్చింది. వచ్చినప్పుడు నా దగ్గరకొచ్చి నన్ను నిలదీస్తే బాగుండేది, నన్ను తిడితే బాగుండేది, నన్ను కొట్టినా సంతోషించేదాన్ని. కానీ అది ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఏంటన్నా? దాని ఉన్నతి తర్వాతే నా ఉన్నతి. అది గెలిస్తేనే నేను గెలిచినట్టు, అది ఎదిగితేనే నేను విజయం సాధించినట్టు. అన్నా ఏదో ఒకటి చేసి దాని ఆస్తి దానికి తిరిగిచ్చేస్తాను. నా పేరు నిలబెట్టుకుంటాను. లాయర్ గారు, నేను చెప్పిన అన్ని ఏర్పాట్లు చేశారుగా? అన్ని డాక్యుమెంట్లు రెడీ చేశారుగా? మీరు డ్రాఫ్టింగ్ అయిపోగానే నా దగ్గరికి పంపించండి. అంతా సవ్యంగా ఉందో లేదో చెక్ చేసుకొని దాన్ని శిశిరకి అప్పచెప్తాను. ఎక్కడ చిన్న లూప్ హోల్ కూడా ఉండకూడదు. రేపు మళ్ళీ ఎవరైనా దీని గురించి శిశిరతో డిస్కస్ చేయకూడదు. శిశిర ఆస్తి సంపూర్ణంగా అనుభవించాలి. ఈ విషయం